వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. బెల్లంపల్లి మండలంలోని ఆకనపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వేసవి సెలవులను ముగించుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు పాఠశాలను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి పచ్చని తోరణాలతో అలంకరించి విద్యార్థులకు నుదుట బొట్టు పెట్టి అక్షింతలు జల్లి పువ్వులు గుత్తులు చేతికి అందజేసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఘనంగా స్వాగతాలు పలుకుతూ ఆహ్వానించారు. ప్రభుత్వ బడిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ ను పిల్లలకు అందజేశారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో నైతిక విలువలను విద్యార్థులకు తెలియజేసేలా ప్రభుత్వ బడిలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. పిల్లల యొక్క నడవడికలను తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జరిపోతుల రాజేశ్వరి మరియు ఉపాధ్యాయులు కె జ్యోతి, ఎల్ సుధారాణి, అంగన్వాడీ టీచర్స్ సత్యమ్మ, వరలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల వివో తోకల వనిత, పిల్లల తల్లిదండ్రులు కె అనుష, వై సుజాత, కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంపీపీఎస్ ఆకనపల్లి పాఠశాల బెల్లంపల్లి మండలంలో పాఠశాల యందు విద్యార్థులకు ఘన స్వాగతం తెలియజేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్, అంగన్వాడీ టీచర్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులను అక్షింతలతో ఆశీర్వదిస్తూ పాఠశాలకు ఆహ్వానం పలకడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు విద్యార్థులకు అందజేశాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించడం కోసం ప్రభుత్వము అన్ని సౌకర్యాన్ని కలుగజేస్తుందని పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని కోరడం జరిగింది. నమస్కారం.